మేమెంతా మేమంతానా మేము మేమంతా మీ వెంటే స్టూడెంట్స్కు మద్దతుగా రోడ్డెక్కిన ఇండియా కూటమి నేతలు. ఇప్పుడు నేనేమో తెలుసుకున్నా, వాళ్ళు పోయిన నెల నుంచి చేస్తారు 26 రోజులు అనుకోరు. సపోజ్ ఆయన దీక్ష 26 రోజులకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ 3 రోజులు పక్కన పెట్టి ఏ రోజైనా ఈ సీజేపీ చేస్తున్న పోవడానికి మద్దతుగా వాళ్ళ దగ్గర పోయిరా. ఈ 3 రోజులు కాదు, పార్లమెంటు సమావేశాలు మొదలైన కంటే ముందు నుంచి అక్కడ 20 రోజులు నుంచి సమయం. ఇలా 20 తారీఖు మొదలైంది, 19 తారీఖు నుంచి అవతలకి వెనక ఎన్ని రోజుల నుంచి అని వీళ్ళు ఎప్పుడైనా పోయిరా. మీ మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి ఒక 2 నిమిషాలు నిలబడి ఒక బయట నుంచి ప్రయత్నం చేసిరా. ఎందుకంటే ఇప్పుడు ఆ సీజేపీ పార్టీ పుసుకున్న రాజకీయంగా ఎదిగింది అనుకోరి, మనం ఇప్పటికే మన పప్పు కాస్త ఉప్పు అవుతుంది లాస్ట్కి. సో పక్కనోడు ఎక్కడ ఎదుగుతాడని భయపడి పాపం ఈయన సైలెంట్ అయిపోయింది. తీరా ఇక తప్పదు, ఇంక 100కి 1000% ముందర పడేటట్టే ఉంది, దాంట్లో క్రెడిట్ మనం కొట్టాలని చెప్పేసి దొంగ లెక్క ఇప్పుడు పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మా మలేషియా లెక్కలు చెప్పాలంటే లటుక్కు ఇట్లా వచ్చి కూర్చున్నామంట, ఇట్లా వచ్చి ఇగో నేనే చేస్తున్నా పోరాటం అని చెప్తున్నాడు. అది కథ. ఇక గాంధీ స్మృతి వరకట వద్దకు ఎంపీలు వచ్చాడ. రాహుల్ నేతృత్వంలో నీటు మృతులకు నివాళులర్పించట. యూత్ భవిష్యత్తును నాశనం చేస్తున్నదే మీరేనంటూ మోదీపై రాహుల్ మండిపడ్డట. చూసిరా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఒక ప్రశ్న తెలుసుకున్నాం. ఇగో నిన్న బీజేపీ సంబంధించిన సోషల్ మీడియాలో వీడియోలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏందా ఆ విషయం అంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల దగ్గర పేపర్ లీక్ అవుతున్నాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, గతంలో అధికారం ఉన్న దేశంలో కావచ్చు పేపర్ లీక్ అయినాయి. మరి ఆనాడు మీరు ఎంతమంది విద్యాశాఖ మంత్రులతో రాజీనామా చేశారు? ఇక ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన మస్తు కాంగ్రెస్లో పెద్ద కమీడియన్. ఆ కమీడియను అప్పట్లో దేశం మొత్తం ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. మరి ఆయనతో రాజీనామా చేపించలేదని ఆయన వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఆనాడు ఇదే పూల్వాలా చాచా మునిమాడు రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నట్టుంది. పేపర్ లీక్లు అయితే రాజీనామా చేయాలన్నా అవి గుర్తులేవు. ఇప్పుడు మంచోళ్ళు అయిపోయారు వీళ్ళంట, మొత్తం నరేంద్ర మోదీ ఇట్లా ఇట్లా విరుసకపడుతున్నట. మీ అర్హత ఎంత, మీ అవకాశం ఎంత, మీ లెక్క ఎంత? ఈ దేశంలో ఇలా నరేంద్ర మోదీ గారు 15 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజకీయాల్లో ఏమంటారు ఓటమి ఎరిగిన నాయకుల లెక్క ప్రజల్లో ఆదరణ పొందుతూ వస్తుంది. ఇలా సీజేపీ లేదంటే యువత చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరెందుకు ఇలా అంటారుగా క్రెడిట్ చోరీ కొట్టాలని ప్రయత్నం చేస్తూ? మీకు దమ్ముంటే మీ సొంతంగా చేయొచ్చు కదా ఏమైనా పోరాటాలు. అది కనిపించలేదు. మొత్తానికైతే నరేంద్ర మోదీ మండిపడ్డాడ. మరి 26, 27 రోజులకి వెళ్ళి మండిపడలేదా? ఈ 2-3 రోజులకే గుర్తొచ్చిందా? పేపర్ లీకేజీల బాధితులను రక్షిస్తున్నారని ఫైర్ అట. బాధ్యులను స్టూడెంట్ల ప్రతి డిమాండ్కు మద్దతు తెలుపుతున్నామని ప్రకటించినట్ట. మరి నువ్వు తెలిపినా తెలపకున్నా జరుగుతున్నాయి. మద్దతు 23 తారీఖే గుర్తొచ్చిందా? అంతకంటే ముందు గుర్తు రాలేదా? ఇప్పుడు సపోజ్ ఈ నెలనే 24 రోజులు ఉన్నాయి. ఈ జూలై 1కో, జూలై 2కో, జూలై 3కో మద్దతు చెప్పినావు, అప్పుడు చేతగాలే. అప్పుడు ఎందుకంటే వాళ్ళకు పేరు వస్తే మన పరిస్థితి ఏంది? కాకరోజు జనతా పార్టీ అంటుండే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఏగలేకపోతున్నాం. ఇంకా మళ్ళీ కాకరోజు వస్తే ఇంక మన ఇండియా ఎదుగుతాం. ఆల్రెడీ మనం 99 కానీ 3 తేపలు వాంచాం. సో మనకు ఈ దేశంలో ప్రజలు మనల్ని అంగీకరిస్తలేరు కాబట్టి ఈ పోరాటానికి మనం మద్దతు ఇస్తే మనం ఎక్కడ కిందికి అవుతామన్న భయంతో ఇన్ని రోజులు సపోర్ట్ చేయలేదు. ఇలా అది రిజల్ట్ వచ్చే సమయానికి ఫలాలు మాత్రం నాకు కావాలని వస్తుంది. దొంగల లెక్క దొంగలు కదా మీరు. ఇప్పుడు ఓటు చోరీ గురించి కాదు మనం క్రెడిట్ చోరీ, కాంగ్రెస్ క్రెడిట్ చోరీ సీజేపీ చేస్తున్న పోరాటంలో, లేదంటే ఈ దేశంలో ఉన్న యువత నీట్ పేపర్ లీక్ అంశం పైన భారత ప్రభుత్వం పైన చేస్తున్న పోరాటంలో క్రెడిట్ చోరీ కొట్టాలని చూస్తున్న కన్నింగ్ కాంగ్రెస్ అని పెట్టుకోరు. గుంట నక్క కాంగ్రెస్ వాళ్ళు గుంట నక్కలకి వచ్చి ఇట్లా ఇప్పుడు తిరుగుతారు. ఇట్లా చెల్లెమ్మ సినిమా, అన్నయ్య సినిమా. అన్నయ్య మరి ఇప్పుడు చెల్లెమ్మకు అన్నయ్యకు ఒక చిన్న ప్రశ్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను నువ్వు నీ చెల్లి ఇద్దరు కలిసి వచ్చి నమ్మించిర్రు. మరి ఇప్పుడు తెలంగాణలో చెల్లె దిక్కు లేదు, అన్న దిక్కు లేదు, ఎవరు దిక్కు లేరు. మా దిక్కులేని వాళ్ళు తెలంగాణ రాష్ట్ర యువత మొత్తం అడుగుతున్నారు, లేదంటే మా నిరుద్యోగ బిడ్డలు అడుగుతున్నారు.
ఎప్పుడు వస్తున్నారు మరి తెలంగాణకు? ఇగో ఇట్లా ఎప్పుడు తిరుగుతారు క్యాండిల్ పట్టుకొని? ఎప్పుడు ఇస్తారు మద్దతు? మీరు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు? మరి దేశంలో ఉన్న యువతకు మీరు మద్దతు ఇస్తారు, అది ఓ రిజల్ట్ కనిపిస్తుంది, ఓ అవుట్కమ్ వచ్చింది. మరి తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంది? యువ సంగ్రామ సదస్సు పేరుతో గత 4-5 రోజుల కింద జరిగిన సభలో దేశం మొత్తం వినిపించేలాక ఆ సభ పెట్టారు. మరి నీ కళ్ళ ఏమైనా కాకులు పొడిచినాయా? నీకు అనిపించింది వాళ్ళ పోరాటం? చెప్పాలి మరి తమరు. అబ్బా, నరేంద్ర మోదీ దేశ యువత అంటే నాశనం చేస్తున్నట. మీరు బాగా బాగా ఎలుగబెడుతున్నారు తెలంగాణలో, కర్ణాటకనో, ఇంకో కాడనో ఇగురు పెట్టి పచ్చగా మొలకలు వస్తున్నాయి మీరు చేస్తే. మీ పాలనలో మా ఆలపాలనే బాగాలేదు, అందుకే మనం 99 కాడ వండబెట్టరు. అది ఇక ఇప్పుడు ఇలా జోకుడు పత్రికలు ఉన్నాయిగా, దోస్తుగాన్లు మొత్తం రాసి ఉంటారు. అయ్యో, నీట్ సహా వివిధ ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు నివాళిగా గురువారం రాత్రి ఢిల్లీలో గాంధీ స్మృతి వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రాహుల్ ఖాన్, పలువురు విపక్ష ఎంపీలు. అంతే. నిన్న మొన్న అయితే తెలంగాణలో నిరుద్యోగులు పోరాటం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇస్తుంటే జనం ఒకటి అంటారు, మీరు చేస్తున్న పోరాటం జెన్యూను. బీఆర్ఎస్ వాళ్ళు కూడా పేపర్లు లీక్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పట్టించుకోలేక గాలికి వదిలేసింది, వాళ్ళతోని చేతులు కలిపోతాయని 7 రోజుల మన్నెత్తి పోస్తారు నిరుద్యోగుల పైన. సేమ్ టు సేమ్ దేశంలో ఉన్న యువతకు కూడా ఒకటి చెప్తున్నారు, మీరు చేస్తున్న పోరాటం జెన్యూన్, మీరైతే తీసుకున్న స్టాండ్ ఉందో అది జెన్యూన్. ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళ వంచన చేరపడి మీరు ఉన్న పోరాటాన్ని దాన్ని బదనాం చేయకరని చెప్పేసి కూడా చర్చలు జరిగింది.